గాడ్ క్రియేషన్ తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట వందనములు. ఈ యొక్క సమయమందు బైబిల్లో ఉంటున్న కొన్ని కఠిన అంశాలని అర్థం చేసుకునేదానికి చాలామందికి కష్టతరంగా ఉన్నందున చాలామందికి ఈ విషయాలు తెలుసుకొని అంటే వాళ్ళు వీటిని అర్థం చేసుకోకపోగా వీటి గురించి నెగిటివ్ భావజాలం కలిగి వాళ్ళు అర్థం చేసుకున్న ఆ నెగిటివ్ భావజాలాన్ని ఇతరులకు చెప్పించి వాళ్ళకి బైబిల్ గురించి చాలా వ్యతిరేకంగా ఇక్కడ దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు గురించి వాళ్ళ దేవుడే ఇలా చూడు ఇలా చేపిస్తూ ఉంటారు దగ్గరుండి, ఇంతకన్నా దారుణం ఇంకేమన్నా ఉందా, ఇట్లాంటి దేవుడి దగ్గరకు మీరు వెళ్ళేదా అనేసి వాళ్ళకి కలవరపాటు గురి చేయడం వాళ్ళని, ఇంకా అప్పుడప్పుడే చర్చికి వెళ్తున్న పిల్లల్ని కానీ, లేకపోతే వెళ్ళాలనుకుంటున్న వాళ్ళని కానీ, లేకపోతే వాళ్ళకి పిల్లలు కానీ, కొన్ని యుక్త వయసులో ఉన్న యువకులు కానీ, ప్రతి ఒక్కరూ ఈ విషయాలు అంటే చాలామంది చర్చిలకు వెళ్తూ ఉంటారు కానీ ఈ కఠిన అంశాల గురించి పాపం తెలియదు వాళ్ళకి. ఎందుకంటే ప్రారంభం నుంచి బైబిల్లో ఉంటున్న విషయాలు ఎవరికి తెలియదు. ఎట్లా ఉంటారంటే ఈ కాలంలో క్రైస్తవులు వాళ్ళ తల్లిదండ్రులు పోతూ ఉంటారు, అయితే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు పిలుస్తూ ఉంటారు కానీ వాళ్ళ పిల్లలు ఎప్పుడు వెళ్ళరు, ఎప్పుడో పండగలకి అలాగా వెళ్తూ ఉంటారు. అయితే ఇట్లాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళ పేరుకి ఎలా ఉండరు, ఒక క్రైస్తవులుగా బయట కనపడుతూ ఉంటారు కానీ బైబిల్ గురించి ఏమన్నా తెలుసా అంటే ఏమీ తెలియదు ఇట్లాంటి వాళ్ళు. లేకపోతే వాళ్ళ భర్త చర్చికి వెళ్తూ ఉంటారు, భార్య వెళ్ళదు, లేకపోతే భార్య వెళ్తుంది, భర్త వెళ్ళడు. ఇప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా ఎలా ఉంటుంది, ఆ చర్చికి వెళ్ళని ఆ భర్తని, లేకపోతే చర్చికి వెళ్ళిన ఆ భార్యని, ఇలాంటి వాళ్ళని వాళ్ళు చూసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని మోటివేట్ చేస్తారనమాట. ఎట్లా మోటివేట్ అవుతారు వాళ్ళు? అందుకే బైబిల్ గురించి ఏమైతే నెగిటివ్గా వీళ్ళు అర్థం చేసుకున్నారో ఈ విషయాల్ని వాళ్ళు పర్సనల్ ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. చూడు, నీకు ఇన్ని రోజులు ఒక ఆలోచన అనేది ఉంది, అసలు వాస్తవంగా బైబిల్ గురించి తెలిస్తే అసలు బైబిల్ జోలికి కాదు కదా, మీ భార్యకి కానీ, లేకపోతే భార్యకి అయితే మీ భర్తను కానీ, లేకపోతే మీ పిల్లల్ని కానీ ఎవరిని వెళ్ళనివ్వరు, అంత దారుణంగా ఉంది బైబిల్ అనేసి వాళ్ళకి ఈ విధమైన నెగిటివ్ భావజాలాన్ని వాళ్ళకి చెప్పిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క విషయాల్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా పాత నిబంధన కొత్త నిబంధన అనేది ఎప్పుడు రాయబడింది, ఎందుకు రాయబడింది, ఎవరికి రాయబడింది, ఏ సందర్భంలో రాయబడింది అనే విషయాలు తెలిసి ఉండాలి. అయితే ఈ విషయాలు ఎవరికైతే తెలిసి ఉంటాయో ఈ కఠినాంశాలు కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లోనే భాగంగా ఈరోజు మనం లేవీ కాండంలో ఒక వివాదాస్పదమైన ఒక వ్యాఖ్యానం అనేది ఉంది. ఏంటంటే ఇక్కడ ఇజ్రాయేలీలు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తింటారు అని దేవుడు ఈ విధంగా చెప్పాడు, నా మాట వినకపోతే మీ పిల్లల్ని మీరే తింటారు అని చెప్పాడు. ఇది ఒక దేవుడు ఖచ్చితంగా పిల్లల మాంసాన్ని వాళ్ళ తల్లిదండ్రులకి తినిపిస్తుండ్రు, ఎక్కడన్నా జరుగుతుందా ఇది అని ఈ యొక్క విషయాన్ని క్వశ్చన్ రైజ్ చేసి చాలామందిని అంటే తలలో అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని చెడిపేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. మొట్టమొదటిగా లేవీ కాండము 26వ అధ్యాయము 27 నుంచి చదువుకుందాం. లేవీ కాండము 26వ అధ్యాయం 27 నుంచి. నేను ఇలాగ చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచేదను, నేనే మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని దండించెదను. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉండు, నేను అలాగ చేసిన ఎడలా నేను మీకు మంచి చేసినా కూడా మీరు నా మాట వినకుండా మీ ఇష్ట ప్రకారం మీరు బ్రతికితే ఏం జరుగుతుంది, మీ కుమారుల మాంసము మీ కుమార్తెల మాంసం మీరు తింటారు. అంటే ఇది చదివేటప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో దేవుడే దగ్గరుండి ఆ పరిస్థితిని క్రియేట్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ చేత తినిపించినట్టుగా ఉంటుందన్నమాట. బైబిల్ అర్థం కాని యొక్క మూర్ఖ స్వభావం కలిగిన వ్యక్తులకి ఇటువంటి ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి, వాళ్ళ దేవుడే దగ్గరుండి చేయించాడు అని. కానీ వాస్తవంగా ఇది కాదు. ఒక్కోసారి ఈ విషయాన్ని అర్థం చేసుకో ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు.
పిల్లలు చిన్నప్పుడు అంటే కొట్టో లేకపోతే తిట్టో లేకపోతే ఎట్లా కట్టో వాళ్ళని సెట్ చేస్తారు ఒక వయసు దాకా. ఎప్పటిదాకా అంటే అప్ టు 10th వరకు కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు 10th వచ్చినా 9th వచ్చినా ఈ కాలంలో ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళ పిల్లల్ని. వాళ్ళ తల్లిదండ్రులే కొట్టే అంత స్థాయికి వెళ్ళిపోయారు. చాలామంది నేను కూడా చూసాను అట్లాంటి పిల్లల్ని. ఇప్పుడు అట్లాంటి పిల్లలు ఉన్నారనుకో, మన గృహంలోనే ఉన్నారు, మన ఇంట్లోనే ఉన్నారు అట్లాంటి పిల్లలు. పాపం కొట్టే పరిస్థితి లేదు. ఇంకేం చేస్తారంటే తిడతా ఉంటారు. ఏమని తిడతా ఉంటారు? నువ్వు ఇట్లాగానే చేస్తే రేపు నువ్వు అడుక్కొని తింటావు. వాస్తవంగా తల్లిదండ్రులు పిల్లల్ని అడుక్కొని తినే పరిస్థితి ఏ తల్లిదండ్రులను క్రియేట్ చేయగలరా? చేస్తారు అట్లాగా. కానీ ఆ తల్లిగా నా తండ్రి కానీ ఎందుకు ఆ పరిస్థితిలో ఆ మాట అంటా ఉండవు? ఎందుకంటే అతని బిహేవియర్ అలా ఉంది. నువ్వు ఇలాగే కానీ ఉంటే రేపటి రోజు నువ్వు అడుక్కొని తింటావు. లేకపోతే ఇలా కూడా అంటారు, నువ్వు ఇలాగని చేస్తే మేమంటే కొట్టలేకపోతున్నామో బయట ఖచ్చితంగా నేను ఎవరైనా కొట్టి చంపేస్తారు. అంటే పిల్లలు చచ్చిపోవడం తల్లిదండ్రులకి ఏమన్నా ఆనందమా, సంతోషమా? చూడు వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకుని ఏమంటుండో, ఇట్లాంటి తండ్రి ఉండొచ్చా అంటారు ఎవరైనా చుట్టుపక్కల ఏమంటారు తెలుసా? వాళ్ళ కొడుకుని కాబట్టి వాడు ఇన్ని రోజులు మాటలతో సరిపెడతాను, నేనే చంపి జైలుకి వెళ్ళేవాడిని అనే తండ్రులు మాటలు నేను కూడా విన్నాను. వాళ్ళ పిల్లల్ని అట్ట పెంచుతుండ్రు. నేనే చంపి కావాలంటే జైలుకి వెళ్తా, నా కొడుకుని నేను చంపి, ఇట్లా మాటలు ఎందుకంటారు ఆ మాట? వాళ్ళు కళ్ళారా చూస్తూ ఉండరు ఆ పరిస్థితుల్ని. వాళ్ళ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఎలాగ ఉన్నారు, వాళ్ళ జీవిత విధానం ఎలా ఉందనేసి తల్లిదండ్రులు చెప్పినా కూడా వినలేదు. ఇట్లాంటి పరిస్థితి ఉంది. సేమ్ అదే పరిస్థితి ఇజ్రాయెల్ జనాంగానికి వచ్చింది. ఈ ఇజ్రాయెల్ ప్రజలు మాటికి ఎలా ఉంటారంటే దేవుని వాక్యము వింటూ ఉంటారు, కానీ ఒకానొక సందర్భంలో ఈ దేవుని మాటలు వినేది మానేసి వాళ్ళ ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తారు. కారణం ఏంటో కాదు, వీళ్ళకి ఈ ఇజ్రాయెల్ దేశం ఉంది కదా, వీళ్ళ పక్కనే అన్యుల దేశం అనేది ఉంది. ఈ అన్యుల దేశంకి వాళ్ళకి ఆచారాలు ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్ళి మంటల్లో వేయడము, నిప్పులు తొక్కించడము, నిప్పుల్లో వేయడము, నరబలి ఇచ్చేది, ఇట్లాంటివన్నీ వాళ్ళ ఆచారాలు, వాళ్ళ మూఢనమ్మకాలు. శరీరాన్ని కోసుకోవడము, శరీరానికి బొక్కలో వేసుకోవడము, ఇది భక్తి. వాస్తవానికి ఇదంతా భక్తి కాదు, కానీ ఇది మూఢ విశ్వాసం. ఇది మనం గ్రహించుకోవాలి. ఈ కాలంలో కూడా శరీరాన్ని కోసుకోవడం ఏంటి, పిల్లల్ని తీసుకెళ్ళి మంటల్లో వేయడం ఏంటి, నరబలి ఇవ్వడం ఏంటి, ఇట్లాంటి మూఢనమ్మకాలు ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలతో వీళ్ళు సహవాసం చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ సహవాసం చేసినప్పుడు వాళ్ళకి ఆ ఎంటర్టైన్మెంట్ బాగా నచ్చింది. వాళ్ళతో కలిసి తిరగడం, ఆ భావజాలం వచ్చి వాళ్ళు ఎలా ఉండాలో ఒక కుటుంబంలో అనే విషయాన్ని మర్చిపోయి వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తూ ఉండరు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గర కొంతమంది ప్రవక్తలను పంపించినప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ ప్రవక్తల మాట వినకపోగా వాళ్ళు చంపి అక్కడనే పాతి పెట్టేవాళ్ళు. అంటే అంత దారుణంగా, అరే మీరు ఇలా ఉండొద్దు, ఇలా ఉండండి, దేవుడు ఇలా మీ దగ్గర ఇలా చూస్తూ ఉన్నాడు, ఇలా ఉండకూడదని ప్రవక్తలు చెప్పినప్పటికీ మారు మనసు పొందలా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మీరు ఎలాగే ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని కాపాడను, ఈ పరిస్థితుల్లో మీరు ఎప్పుడైతే మీరు మారు మనసు పొందుతారో నేను కాపాడుతాను అని దేవుడు ప్రారంభం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. అదే సందర్భం ఇది. ఇక్కడ ఏమంటుండంటే నేను అలాగ చేసినప్పటికీ మీరు అలాగ చేసినట్లయితే మీరు ఏ పరిస్థితి వస్తుందంటే మీకు మీ పిల్లల మాంసం మీరు తినే పరిస్థితి మీకు వస్తుంది. ఆ సమయంలో నేను సహాయం కూడా చేయలేని చెప్తున్నా దేవుడు ఇక్కడ. ఇది ఎక్కడ జరిగింది, ఏ కాలంలో జరిగిందని మనం గమనించినప్పుడు ఇది ఒకసారి చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయం 24 నుంచి. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలను అమ్మబడిను. వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి. ఇది చదివినప్పుడు మనకు అర్థం, గాడిద తల ఏంటి, లేకపోతే పావురు రెట్ట ఏంటి, పిండి ఏంటి, ఇది మనకు అర్థం కాదు ఇక్కడ. ఎందుకంటే మనం తినే ఫుడ్ అయితే కేజీ రైసు, లేకపోతే కూరగాయలు, కేజీ వంకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి, లేకపోతే టమోటాలు, ఎర్రగడ్డలు, వీటి గురించి 1 కేజీ ఇట్లా రాపిస్తే మనకు అర్థమయ్యేటి. ఎందుకంటే ఇది మన ఫుడ్ కాదు. ఇది
గాడితల, లేకపోతే పావు రూబ్రెట్ట, ఇట్లాంటివన్నీ మనం బయట మార్కెట్లో కొనుక్కునే విధి లేదు మనకి. అందువల్ల పెద్దగా అర్థం కాకపోవచ్చేమో. కానీ ఇజ్రాయెల్ యొక్క ఫుడ్ అది. వాళ్ళకి ఇది ఎలా చెప్తా ఉన్నంటే, మన భాషలో చెప్పాలంటే, ఇప్పుడు 1 కేజీ రైసు సాధారణంగా ఈ కాలంలో నార్మల్గా తినాలంటే ఒక 50 రూపాయలు లేకపోతే 70 రూపాయలు. కేజీ రైసు 1000 రూపాయలు అంటే ఎలా ఉంటుంది? అది ఎంత దారుణంగా ఉంటుంది. ఒక మనిషి కూలీకి పనికి వెళ్తే ఒక 500 వస్తుంది. ఇప్పుడు కేజీ రైసు 1000 రూపాయలు అంటే అతను ఎన్ని రోజులు పనికి వెళ్ళాలా? 2 డేస్ పనికి వెళ్ళి, ఆ 2 డేస్ పనికి వెళ్ళి వచ్చిన దాన్ని 1 కేజీ రైస్ తింటే ఎన్ని రోజులు తింటారు? ఒక కుటుంబంలో ఒక 5 మంది ఉంటే ఖచ్చితంగా అదే రోజు అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే వస్తుండాల. అంటే ఎంత కఠినమైన పరిస్థితి అది. ఆ పరిస్థితి వచ్చిందంటే వాస్తవానికి గొప్ప క్షామం అంటే తినేదానికి ఫుడ్ లేదు. ఏంటికి ఆ సందర్భం జరిగిందంటే, ఇజ్రాయెల్ ప్రజల్లో వాళ్ళకి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని రక్షించే దానికి ఒక రక్షణ కవచంలాగా వాళ్ళు ప్రాకారం ఉండేది. అంటే మన ఇంటికి ఎలాగైతే ప్రాకారం కట్టుకుంటామో ప్రహరీ గోడలాగా, అట్లాగా దేశానికి రక్షణ గోడ ఉండేది. ఈ సిరియా యొక్క రాజు ఏం చేశాడంటే, ఆ ప్రాకారాన్ని అవతల వైపు చుట్టుముట్టి లోపల నుంచి ఎవరన్నా వచ్చితే ఖచ్చితంగా చంపేసేంత విధంగా రైట్ రౌండ్ చుట్టుముట్టారు. ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. బయటికి వెళ్ళి ఏమన్నా సరుకులు కొనుక్కుందాము అనే పరిస్థితి ఏం లేదు. ఇక్కడ లోపల ఎంతైతే ఉందో అంతే తినాలా. ఎన్ని రోజులు తింటారు అలాగా? ఆ తిని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే, మనుషుల్లో వాస్తవానికి భక్తి కూడా లేదు ఆ కాలంలో. వాళ్ళకి ఎట్లా ఉన్నారు, విడిగా జీవించారనమాట. వాళ్ళకి ఇష్ట ప్రకారం జీవించారు. అలా జీవించిన తరుణంలో ఏమైందంటే, వాళ్ళ పిల్లల మాంసం వాళ్ళు తినే విధంగా వాళ్ళు ప్రేరేపించబడ్డారు వాళ్ళు. ఈ సందర్భం ఎలా జరిగిందంటే చూద్దాం. ఇక్కడ 26వ వచనము, అంతటా ఇజ్రాయెల్ రాజు పట్టణ ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, ఆ పట్టణ ప్రాకారం మీద ఆ రాజు తిరుగుతూ ఉన్నారనమాట. పరిస్థితులు ఎలా ఉన్నాయని గమనిస్తూ ఉండు. అలాంటప్పుడు 2 స్త్రీలు అక్కడికి వచ్చారు. అయితే ఒక స్త్రీ ఆ రాజును చూసి ఆ రాజుతో మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుందంటే, ఆ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయదును? కళ్ళంలో నుండి అయినను ద్రాక్ష గానుగుల్లో అయినను దేనినైనను ఇచ్చి సహాయం చేయ వల్లపడదని చెప్పి, ఈమె అడుగుతూ ఉంది సహాయం చేయమని. రాజు ఏమంటుండంటే, ఆమె అడక్క ముందే ఏమంటుండంటే, దేవుడి దగ్గర నుంచి రాని సహాయము నేను ఎట్లా చేయగలను? అయితే ఒకవేళ నువ్వు ఇట్లాంటి సహాయమే కోరుకుంటే నేను ఖచ్చితంగా చేయలేను అంటుండు. అంటే ఏంది? ఆహార పదార్థాలు వాళ్ళ ఆహార పదార్థాలు ఏమన్నా అడిగితే ఇమ్మని నేను ఖచ్చితంగా చేయలే. అంటే రాజు దగ్గర కూడా లేని పరిస్థితి, అంత గొప్ప క్షామంగా ఉంది అది ఆ పరిస్థితి ఆడ. నీ విచారమునకు కారణమేమని అడుగ్గా, అది ఈ స్త్రీ నన్ను చూసి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితేనే కానీ అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతన్ని తేరి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనిపట్ట కనపడిను. ఇది సందర్భం. అంటే ఆమె వచ్చి 2 స్త్రీలు వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు ముందుగానే. వాళ్ళకిద్దరికి పిల్లలు ఉన్నారు. అయితే ఈరోజు నీ బాబుని లేకపోతే పాపో నీ బిడ్డని ఇవ్వు, వంట చేసుకొని తిందాము, రేపు నా బిడ్డని ఇస్తానని చెప్పినప్పుడు ఆమె ఏం చేసి ఇచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఆ బిడ్డను చంపి వండుకొని తిన్నారు. ఇప్పుడు రేపు వస్తానే ఇప్పుడు మిగిలిన బిడ్డ ఉంది కదా, ఆ బాబునో పాపనో తీసుకొని తినాలి. ఇది వాళ్ళ ఒప్పందం. అయితే ఈరోజు ఈమె ఇచ్చేసింది కాబట్టి రేపటి రోజు వచ్చినప్పుడు ఆమె బిడ్డను అడిగినప్పుడు ఆమె ఇవ్వలేదు. ఇవ్వని కారణంగా ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మనుషులను చంపడమే అన్యాయము. మనుషులను చంపడం. మనుషులను చంపడం
అందులో పిల్లల్ని చంపడం ఇంకా ఘోరమైన వ్యక్తులుగా కనిపిస్తారు మనకి పిల్లల్ని చంపితే. ఇలాంటి యొక్క దాన్ని ఏదో న్యాయమైనట్టుగా తీసుకెళ్ళి రాజుకి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఏదో మేము న్యాయంగా ఒప్పందం చేసుకున్నాము, ఈ ఒప్పందం మీరిందే అని రాజు కంప్లైంట్ చేస్తారు. అంటే వాళ్ళ దృష్టికి అది ఎలా అనిపిస్తుంది? ఆ పరిస్థితిలో ఒకరినొకరు చంపుకొని తినేదే న్యాయంగా అనిపించింది. అంటే అంత దారుణంగా ఆ ప్రజల యొక్క మనోభావాలు ఉండిపోయాయి. మానసిక స్థితి అలా వచ్చేసింది వాళ్ళకి. మేమేం చేస్తున్నాం మాకు అర్థం కావట్లేదు అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితి వచ్చింది. రాజు ఆ మాట వింటానే ఆయన బట్టలని చించుకొని ఆయన లోపలికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసేదానికి లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఇలాంటి సందర్భం, ఈ సందర్భాన్ని ఎత్తి చూపి వాళ్ళు దేవుడే చేశాడు అని. వాస్తవంగా ఎందుకు జరిగింది ఇక్కడంటే, బయట దేశ రాజులు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని వీళ్ళ ప్రాంతాన్ని ముట్టడి వేసినప్పుడు వీళ్ళకి ఆహార పదార్థాలు బయట నుంచి రాలేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ అంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియలా. వాళ్ళకి దేవుని భక్తి కూడా లేదు ఆ సమయంలో. కారణం ఏంటంటే దేవుడి మాటలు వినలా, చుట్టుపక్కల వాళ్ళ మాటలు విని చెడిపోయారు వాళ్ళు. రేపు అదే పరిస్థితి వస్తుందేమో. ఇంట్లో కుటుంబము చల్లా చెదురైపోతే దేవుడు మాత్రమే కాపాడగలగని చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ కాపాడలేరు. దేవుడు మాటలే ఇప్పుడు మన పిల్లల్ని బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్నంత వరకు బాగా చెప్పుకుంటాం మనం. అరే నువ్వు ఇట్లా ఉండు, అమ్మాయి నువ్వు ఇట్లా ఉండు అని బాగా చెప్పుకుంటాం మనం. బయటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది పిల్లలు ఎలాగుండేది మనకు తెలీదా? కానీ అదే దేవుని భయంగా ఉంటే, తల్లిదండ్రుల భయము ఇంటి దాకే ఉంటుంది. వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకొని మీసాలన్నా తిప్పుకొని వాళ్ళు ఎంత బాగా ప్రౌడ్గా నలుగురిలో చెప్పుకొని నా పిల్లల్ని ఎలా పెంచాను, నా బాబుని ఎలా పెంచాను, పాపని ఎలా పెంచాను అనేసి. అది ఎంతవరకు ఉందంటే ఆ ఇంటి గడప దాటి ఎంత దాకా ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత నీ కొడుకు కానీ నీ కూతురు కానీ లేకపోతే నీ పిల్లలు కానీ ఏం చేస్తారో ఎవరికి తెలియదు. అదే దేవుని భయంగా ఉన్నట్లయితే దేవుడు పరలోకం చూస్తూ ఉన్నాడు. ఈ భయం ఉంటే కనీసం చెడుగా ఉండే ప్రదేశానికి కూడా వెళ్ళేదానికి భయపడతారు. నా దేవునికి ఇష్టం కాదు నేను చేయను, ఇదే తీర్మానం ఉంటుంది. అంటే ఇలాంటి ఒక పరిస్థితి ఇజ్రాయెల్ దేశంలో ఉంది అంటే లేదాడ. నా పిల్లలు నేను చంపకూడదు అనే ఆలోచన లేదు వాళ్ళకి. కారణం ఏంటంటే దేవుని మాటలు వినేది ఎప్పుడో ఆపేశారు, వచ్చిన ప్రవక్తను చంపేశారు. దేవుడు ఏం చేశాడంటే మీ కర్మ, మీరు మారు మనసు పొందినప్పుడే నేను మీ గురించి ఆలోచిస్తాను అనే తీరులో. అయినప్పటికీ వాళ్ళు అడక్కముందే దేవుడు మరలా ఇక్కడ సహాయం చేస్తారు వీళ్ళకి. మరలా ఆ చుట్టుముట్టిన సైన్యాన్ని యుద్ధం చేయకుండానే భయపడి పారిపోయేటట్టు చేస్తాడు అక్కడ. ఆ సందర్భంలో యుద్ధమే చేయడు అక్కడ దేవుడు, ఎవరిని పంపిడు. ఒకే ఒక మాట ఎలీషా గారు వస్తున్న ప్రవక్త ఒకే ఒక మాట చెప్తారు, రేపు ఇదే టయానికి ఎంత రేట్ అయితే అమ్మబడుతున్నాయి ఈ యొక్క పదార్థాలు ఉన్నాయి కదా, ఎంత రేట్ అయితే అమ్మబడుతున్నాయో మామూలుగా ఇంతకుముందు ఎంత తక్కువ రేటుకి వస్తుందో అంతే రేటు రేపటి రోజున ఒకే ఒక రోజు తేడా. ఇది దేవుడు చూసుకుంటాడో, ఎవరు చేయలేరు ఈ పని, దేవుడు మాత్రమే చేయగలడు. అక్కడుండే అధిపతితో సవాల్ చేస్తుండే ఎలీషా గారు, నా దేవుడు చేసి చూపిస్తాడు చూడు రేపు ఇదే టయానికి, అయితే నువ్వు చూస్తావు కానీ నువ్వు తినలేవు. దాని అర్థం ఏంటంటే రేపు నువ్వు చూస్తావు కానీ రేపు తినే పరిస్థితి వచ్చేదానికి నువ్వు చచ్చిపోతావు. అదే సమయం ఏర్పడింది. చుట్టుపక్కల సిరియా రాజ్యం అంటే ఈ సిరియన్లంతా చుట్టుముట్టారు కదా సైనికులంతా, వాళ్ళంతా నైట్కి దేవుడు క్రియేట్ చేసిన ఆ యొక్క పరిస్థితిని చూసి వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమైతే సామాగ్రి తెచ్చుకొని ఉంటారో ఆహార పదార్థాలు అవన్నీ అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈ రాజు ఏం చేస్తారంటే ఆ ఇన్ఫర్మేషన్ వస్తాను అక్కడ ఏం లేవు, వాళ్ళ దగ్గర అందరూ వెళ్ళిపోయారు, ఆ పదార్థాలు మాత్రమే ఉండే అన్నప్పుడు ఈ రాజు కొంతమందిని పంపించి మరలా ఆ పదార్థాలని యథారేటుగా అమ్మి పెడతాడు అనమాట అక్కడ ఉండే వాళ్ళకి. ఆ యొక్క సిచ్యువేషన్ చూసి ఆ అధిపతి ఆ మనుషులు తొక్కుకునే దానికి ఆ తొక్కులాట్లో చనిపోతాడు ఆ వ్యక్తి. నమ్మడు దేవుడు ఇలాగా రేపే జరుగుతుందంటే, ఇన్ని రోజులు జరిగింది రేపే జరుగుతుందా అనే యొక్క ధిక్కారంతో చాలా మాట్లాడాడు ఆయన ఎలీషా గారితో. అంటే ఈ సందర్భంలో నేనేం చెప్పగలనంటే దేవుని యొక్క మాటలు అర్థం చేసుకోవాలంటే కనీసం కొంచెమన్నా దేవుని గురించి తెలిసి ఉండాల, లేకపోతే బైబిల్ తెలిసిన వాళ్ళ దగ్గరనే అడగాల. ఈ క్వశ్చన్ రైజ్ చేసి చాలామంది యొక్క మనోభావాలని వాళ్ళని రెచ్చగొట్టే మనోభావాలు ఆల్రెడీ ఉన్నాయి వేరే దాని మీద, దేవుడి మీద నెగిటివ్గా మార్చేశారు. వాళ్ళ ఆలోచనలు మనసుని నెగిటివ్గా మార్చేశారు.
ఇలాంటి సందర్భం. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ విన్న తర్వాత తెలియని వారికి దీన్ని షేర్ చేసి పంపించండి. వాళ్ళు తెలుసుకుంటారు. పాపము అమాయకమైన ఆ యొక్క గుడ్డి త్రోవలోకి వెళ్ళరు. కాబట్టి దేవుని చిత్తం ఉంటే మరొకసారి ఇంకొక ప్రశ్నతో మేము ముందుకు వస్తాను. వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తుపేట వందనములు.